చాలా ఉద్రేకం, చాలా కోపాన్ని తెప్పించారు మంత్రి గారు. అంతేకాదు మరి విద్యాశాఖ మంత్రి అంటాడు 100 ఎలుకల్ని తిన్న ఒక వ్యక్తి అంట హజ్కి వెళ్ళాడంట, లేకపోతే కాశీకి వెళ్ళాడంట. అంటే కాశీకి వెళ్ళేవారు హజ్ యాత్ర చేసేవాళ్ళు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడిన దానిపైన కూడా గట్టిగా ప్రతిఘటించాం. అంటే కాశీ కానీ హజ్ యాత్ర కానీ చేసేవారు పుణ్యం కోసం వెళతారు తప్ప, దైవాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తారు తప్ప, క్రిమినల్ కేసులు చేసి హత్యలు చేసి మోసాలు చేసి అక్కడికి వెళ్తారా? ఏంటి నీ అభిప్రాయం? హజ్ యాత్రకు సంబంధించి నువ్వు వాడినటువంటి మాట ఏంటి విద్యాశాఖ మంత్రి? అలాగే కాశీ యాత్ర గురించి కూడా మీరు మాట్లాడే మాటలేంటి? ఇది నేను మీకు తెలియజేసేది ఏంటంటే, సభలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలాంటి సమావేశాలు, ఇలాంటి మాటలతో సభా సమయాన్ని వృధా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 100 రోజులైంది మీరేం సాధించారంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని డైవర్షన్, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి అని మేము ఢిల్లీలో ప్రదర్శన చేస్తే హెలికాప్టర్ పెట్టి అధికారులను పెట్టి ఓ ఊరికి పంపించడం, వరదల్లో సమాచారం చెప్పకపోవటం, కౌన్సిల్లో అసెంబ్లీలో కూడా డైవర్షన్ చేయటం, ఇలా డైవర్షన్తోనే వీళ్ళు కాలయాపన చేశారు. మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్ అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్, ముందే సీపోర్ట్ ఫినిష్ చేయండి, సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు, మీరు టెక్కలన్నారు నిన్న, ఈరోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. మళ్ళీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంటే ఎయిర్పోర్ట్కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటాను మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒంటి భూములు కానీ, 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని, ఖబర్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను.